జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కోరికిసాల కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 40 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. చిట్యాల గవర్నమెంట్ ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఆ విద్యార్థులను ఆరా తీశారు. కాగా ఉదయం అల్పాహారం పురుగులతో కూడిన ఆహారం పెట్టడం వల్లనే ఇలా జరిగిందని విద్యార్థులు వివరించారు. కేజీబీలో చదువుకుంటానని ఈ రోజు పొద్దున కిచిడీలో పురుగులు వచ్చినాయి. అవి మొత్తం స్మెల్ వచ్చి వామిటింగ్స్ అయినాయి. అందరికి వామిటింగ్స్ అయితే డాక్టర్లను తీసుకొచ్చి ఇంజక్షన్ వేయించిన మళ్ళీ వామిటింగ్స్ అయితే అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకొచ్చింది. మాకు పొద్దున 12 నుంచి అయితే 4కి తీసుకొచ్చింది. 45 మెంబర్స్ వామిటింగ్స్ ఫుడ్ పాయిజన్ అయ్యింది. కస్తూర్బా హాస్టల్ నుంచి అండి ఒక 13 మెంబర్స్ అరౌండ్ 4-4:15 మధ్యలో తీసుకొచ్చారండి. వామిటింగ్స్తో కంప్లైంట్స్తో వచ్చారు. వచ్చాక అందరినీ అడ్మిట్ చేసుకున్నాము. క్యాన్లాస్ పెట్టి ఫ్లూయిడ్ స్టార్ట్ చేసాము. వామిటింగ్స్కి సరిపడా ఇంజెక్షన్స్ ఇచ్చాము. అందరూ స్టేబుల్గానే ఉన్నారండి. ఎవరైతే సీరియస్గా అయితే ఏం లేదు. 1-2 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచేసి పంపించేస్తాము. ఇది ఎందుకు జరిగింది అంటే అది ఏదైనా ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. పిల్లలు మాత్రం చెప్పడం ఏదో ఫుడ్లో ఏదో పురుగులు వచ్చాయి దానివల్ల అయింది అని అంటున్నారు. బట్ ఇప్పుడైతే అందరు స్టేబుల్గానే ఉన్నారు.